హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్బీకే ఫైనాన్కు స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి, అందట్లో నేను ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? మీరందరు బాగున్నారు కదా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఈనాడు ఒక వీడియోతోని మీ ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్. ఆ విషయం ఏంటంటే, చాలా రోజులుగా నేను ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను, కానీ కొన్ని వీలు కావట్లేదు. అది ఎట్లా అయ్యింది అని చెప్పేసి, ఎందుకంటే ఇది చాలా పెద్ద స్టోరీ. ఆ స్టోరీ మనం చేయచ్చా చేయకూడదా కూడా తెలియదు. కాకపోతే ఏంటంటే చేయాలి, చేసే తీరాలన్న ఒక పట్టుదలతోని మీ ముందుకు నేను వస్తున్నా ఫ్రెండ్స్. అది ఏంటి అంటే, అనగనగనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక రాజు, అంటే ఒక సింహం, తన రాజ్యాన్ని కాపాడుకుంటూ తన రాజ్యాన్ని ఉన్నటువంటి జంతువులను, అంటే ఇక జంతువులు అంటే వాళ్ళ ప్రజలు అన్నట్టు, వాళ్ళ ప్రజలను కాపాడుకుంటూ వాళ్ళకు రక్షణగా ఉంటూ వాళ్ళ రాజ్యాన్ని కాపాడుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే పక్కనే ఇంకొక అడవి అనేది ఉంటుంది. పక్కన ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి ఈ వేరే జంతువులు అవి ఏం చేస్తాయంటే, ఈ సింహంతోని పోరాటం చేయాలి, ఈ సింహంతో పోరాటం చేసి ఈ సింహంకు ఉన్నటువంటి రాజ్యాన్ని మేము సాధించుకోవాలి అని ఒక ఆలోచనతో ఏం చేస్తాయంటే, ఒకరోజు అడవిలో ఈ సింహంకు సంబంధించినటువంటి వాళ్ళు, అంటే ఆ జంతువులు వాళ్ళు వాళ్ళందరూ కలిసి ఒక సెలబ్రేషన్, ఒక పండగ చేసుకుంటారు. పండగ చేసుకున్నటువంటి తరుణం లోపల ఆ పండుగకు అనేక దేశాల నుండి వెళ్ళి వాళ్ళకు ఉంటారు కదా ఇక మిత్రులు, అడవిలో ఉన్న వాళ్ళకు అడవి మిత్రులు ఉంటారు కదా వాళ్ళకు. అయితే ఆ యొక్క మిత్రులు వీళ్ళ యొక్క పండుగకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ పండుగను వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఆడుతూ పాడుతూ ఆనందంగా గెంతులేస్తూ సరదాగా జరుపుకుంటున్నటువంటి సమయం అదును చూసి పక్కకున్నటువంటి అడవిలో ఉన్నటువంటి వేరే జంతువులు వాళ్ళు ఏం చేసిండ్రు, అబ్బా ఇదే అదును మనకు, వాళ్ళు మంచి ఆటపాటాలలో ఉన్నారు, ఇక మనం ఏం చేసినా నడుతుంది అని చెప్పేసి ఏం చేసిండ్రంటే, వాళ్ళు ఈ పండుగ చేసుకుంటున్నటువంటి వీళ్ళ మీద ఒక యుద్ధాన్ని అంటే ఏర్పడకుండా ఈ రాజ్యంలోకి వచ్చిండ్రు. వాళ్ళ రాజ్యంలో నుంచి వెళ్ళి ఈ రాజ్యంలోకి వచ్చారు. ఏ రాజ్యంలోకి? ఈ పక్క ఉన్న సింహం ఉన్నటువంటి రాజ్యంలో. అయితే వాళ్ళందరూ ఈ యొక్క ఈ అంత జంతువులు, వీళ్ళని చూసిన జంతువులు, ఆ జంతువులు, ఈ ప్రపంచం వీళ్ళ స్నేహితులు వీళ్ళందరూ సెలబ్రేషన్ చేసుకుంటున్నటువంటి తరుణం లోపల, అరే ఇక్కడ వీళ్ళు కూడా మనోళ్ళే కావచ్చు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే, రండి 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 రండి, ఈ యొక్క ఉత్సాహంలో మీరు కూడా పాల్గొనడం చాలా సంతోషం, రండి రండి అంటే, ఇక్కడ రాజే ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు కావచ్చు అని చెప్పేసి ఈ యొక్క వీళ్ళు అనుకుంటాను. ఈ వచ్చిన అతిథులు కావచ్చు, లేకపోతే దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మన రాజే ఏర్పాటు చేయవచ్చు, మన కోసం వచ్చినటువంటి అతిథులు వీళ్ళు అని చెప్పేసి అనుకుంటుంటే, వీళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చేసిండ్రు, వచ్చుడే వాళ్ళ మీదకి దాడికి దిగిండ్రు. వచ్చుడే వాళ్ళు వాళ్ళ మీదకి దాడికి దిగితే అంత లోపల వీళ్ళు ఏమి ఊహించుకోలే. ఎందుకంటే వీళ్ళంతా మన మిత్రులే కదా, మనోళ్ళే కదా, మన దగ్గరికి వచ్చిళ్ళు కదా అని చెప్పేసి ఏమో వీళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళు వచ్చుడే వాళ్ళ మీద భౌతికంగా దాడులు చేయడం మొదలుపెట్టింది. వింటాలా? అయితే ఈ దాడుల నుంచి వాళ్ళు తేరుకోకముందే కొంతమందిని కిడ్నాప్ చేసి కూడా వాళ్ళు వాళ్ళ యొక్క రాజ్యానికి, ఏది పక్కకున్నటువంటి అడవి, ఆ అడవిలకు తీసుకొని పోయింది. బహుశా ఇప్పుడు ఇది నేను చెప్పేది మీకు అర్థమయ్యే ఉంటుంది ఎంతో కొంత. వింటున్నా ఫ్రెండ్స్? అయితే తీసుకొని ఈ పక్కకున్నటువంటి వాళ్ళ దాంట్లో తీసుకుపోయి వాళ్ళని బందీలుగా చేసి
ఇక్కడ ఈ యొక్క రాజుకు ఒక సంకేతం పంపింది. ఏమని అంటే, మీ వాళ్ళు నా దగ్గర బందీలుగా ఉన్నారు, మీ వాళ్ళను విడిపించుకోవాలంటే మేము చెప్పిన షరతులకు నువ్వు తల వంచాలే అని చెప్పేసి ఒక డిమాండ్ అనేది తీసుకొచ్చింది వాళ్ళు. అయితే వాళ్ళ డిమాండ్ ఏమాత్రం అంగీకరించని రాజు, శాంతియుతమైనటువంటి ఆ రాజుకు కోపం పెరిగింది. ఇక నా రాజ్యం లోపలికి దండయాత్ర చేస్తారు, నా వాళ్ళని ఎత్తుకపోతారు, పైగా మీరు చెప్పిన మాట నేను వినాలని అని చెప్పేసి రాజు ఏం చేసిండు, చలో యుద్ధం ప్రకటించిండు. ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ పార్టు. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ పార్ట్ చేస్తా. ఫ్రెండ్స్, మొదటిసారిగా నా యొక్క వీడియోని మీరు చూసినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట ఒత్తండి. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే సబ్జెక్ట్ మీకు అర్థమైంది దాదాపుగా. ఇంకా కూడా దీని పూర్తి వివరాలు నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మళ్ళీ చెప్తాను. తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.